చరా ప్రెసిడెంట్ గారి పొలానికి ఎరువు తాగుతుంటే ఆపేంత దమ్ములున్నాయిరా నీకు? అంత మనగడైపోయావురా? ప్రెసిడెంట్ గారికి ఎరువేం తక్కువ బాబు. అది మీరు తీసుకుపోతే నాకు కొనుక్కునే శక్తి లేదు. ఏంట్రా సూతాన్ని పడతారు? ఎక్కించలే బాబు, నా మాట వినండి బాబు. గొడవేంటి ముసలయ్య? నా పొలానికి పోగేసుకున్న పెంటని ప్రెసిడెంట్ మనుషులు దౌర్జన్యంగా తీసుకుపోతున్నారు బాబు. అడ్డుపడితే సేవ్ చేసుకుంటున్నారు. ఇవన్నీ చూడు బాబు. మీరు పక్కెళ్ళండ్రా. అది బండ్లోకి ఎలాగే ఎత్తారో అలాగే దించేయండిరా. ఏయ్, ఆ మాట అంటాను నువ్వు బే. ఊరోళ్ళ పెంట కాసిపడే మీ ప్రెసిడెంట్ కంటే గొప్పనే బే. ఏంట్రా కూర్చో. ఇతని పేరు అంజి. మనిషి ఎంత మొరటో మనసు అంత మెత్తన. ఆ దేవుడు ఈ మొరటు మనిషికి మంచి మనసుతో పాటు మధురమైన కంఠాన్ని కూడా ఇచ్చాడు. ఇతనికి ప్రపంచంలో ఉన్నది ఇద్దరే ఇద్దరు. చిన్నతనం నుంచి ఆదరించి మనిషిని చేసిన స్వామీజీ, తోడబుట్టిన చెల్లెలు లక్ష్మి. స్వామీజీయే ఇతని దృష్టిలో రాముడు, దేవుడు, తల్లి తండ్రి కూడా ఆయనే. చెల్లెలు ఇతనికి 6వ ప్రాణం. మళ్ళీ బక్కోల మీద బలం చూపించి బెదిరించినట్టు తెలిసిందో నిన్ను నీ ప్రెసిడెంట్ ని బండి కట్టి బజారాన్ని తిప్పుతాను. ఏమనుకున్నావా? తీసుకోండిరా. నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాజనం నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణ పరః రాజాధిరాజాద ప్రసహ్య శాసనే నమో భజో శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాగమశ్యో కామేశ్వరో శ్రవణో దధాతు. స్వామి, ఆశ్రమాన్ని శుభ్రంగా కడిగేసి ముగ్గులు కూడా పెట్టేశాను. మొక్కలు నీళ్లు కూడా పోసేశాను. స్వామి, మనం ఆ మధ్య అంటుకట్టి పాతేశాం బుజ్జిముండ. అది చూడండి, బోల్డెని పూలు పోసేసింది. దేవుడి దగ్గర పెట్టేయమంటారా? అలాగేరా. నమస్కారం స్వామీజీ. నమస్కారం ప్రెసిడెంట్ గారు. ఏమిటి ఇంత ఉదయాన్నే తెచ్చేశారు? ఉదయం పూజలు, ఉదయం ప్రసాదాలు ఎలాగెలాగ చేస్తున్నారు చూద్దారని వచ్చారు బాయి గారు. చూడ్డానికి ఏముంది బాబు, నిత్యం జరిగేదేగా. మీరు ఆశ్రమానికి పదండి, నేను వచ్చి పాఠాలు చెప్తాను. స్వామీజీ, ప్రసాదం లాగా తినాలి కానీ బుక్కేసాడు బుక్కెత్తి ఎలాగండి? దేవాలయానికి ఆదాయం తక్కువై ఖర్చు ఎక్కువైపోదు. భగవంతుడి ఆదాయానికి ఇప్పుడు ఏమీ తక్కువ లేదు. ఈ ఆస్తి బీద పిల్లల కడుపులు నింపడానికి కాకపోతే ప్రసాదానికి పరమార్థమే ఉంటుందండి. అంటే దిక్కుమాల కోసమే ఈ దేవాలయం కట్టించారంటారా మీ తాతల స్వామీజీ? సింహాచలం, మాట జాగ్రత్త రాని. వీళ్ళందరూ దిక్కుమాల పిల్లలు కావడానికి కారణం నీలాంటి నీతి మన పెద్దలే. నువ్వు ఆశ్రమానికి పద. స్వామీజీ, ఈ గుడి మీ పెద్దలు కట్టించారు, ఒప్పుకుంటాను. కానీ నన్ను ట్రస్టీగా పెట్టారు కాబట్టి అడగటం నా ధర్మం కనుక అడుగుతున్నాను. సన్నాసులు కనుక డబ్బులో మీకు తెలియకపోవచ్చు, కానీ డబ్బుతో చాలా అవసరాలు ఉంటాయి. కాస్త జాగ్రత్తగా ఖర్చు పెట్టండి. పదబామధ్య నుంచి పడిగాపులు పడితే ఇప్పుడు వస్తున్నాయో నీళ్ళు. అవును అక్క, ఇంట్లో ఎత్తడానికి కూడా నీళ్ళే. మా ఇంట్లో కూడా అయ్యో అయ్యో, ఇదేమన్నావి? పొద్దు నుంచి మేమంతా కాసు కూర్చుంటాను. నువ్వు ఎప్పటి నుంచి నాకేటి పిచ్చి పిచ్చిగా ఒకటి పళ్ళు ఒకటి చేతికి ఇచ్చేయగలను. జాగ్రత్త. ఏమే సీతాలు, పళ్ళని అయిపోయేటే తీరిగా కూర్చున్నా. దీని ప్రోగ్రామ్స్ ఎవడొస్తాడో గాని. సరేనే. కడవెత్తుకొచ్చింది కన్నె పిల్ల, అది కనబడితే చాలు నాకు ఒళ్ళు మంట. ఒళ్ళు తిమ్మిరిగా ఉందా? అవునండి, తిమ్మిరెక్కింది, ఒళ్ళంతా తిక్కరేగింది. నాతో గొడవ పెట్టుకున్నావుంటే పళ్ళు రాలిపోగలవు. ఓ, మంతం ఎట్టుకుంటే నడు ఇరిగిపోద్ది. ముందు తీతావు లేదా? ఏంటి
ఛీ, 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 బాగుండదు అందరూ ఉన్నారు. బింది బిందా దా నువ్వు తీ చెప్తా